మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువైన క్రీస్తునామంలో తండ్రిని దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా స్తుతులను తెలియజేస్తున్నాను. సత్యమార్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తునామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారని నేను తలస్తున్నాను. మా కొరకే మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మరి మీ కొరకు తప్పనిసరిగా మేము ప్రార్థన చేస్తాం. ప్రభునందు ప్రియులారా, గడిచిన కాలంలో అనేకమైన సంగతులు ఈ యొక్క సత్య మార్గము అను యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు విని ఉన్నారని నమ్ముచున్నాను. మరి ఈరోజు కూడా కొద్ది నిమిషములు శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి మన ఆత్మ సంబంధమైన జీవితములను మనం బలపరుచుకుందాం. ఈరోజు నా యొక్క పాఠ్యాంశంలోని ముఖ్యులు ఎవరంటే అకుల్లా, ప్రిస్కిల్లా. మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది. వీరి గురించి మనం విన్నాము అని అనిపిస్తుంది మీకు కదండి. వీరి గురించి మనం విన్నాం అని అనిపిస్తుంది. ఎస్, ఎందుకంటే ఈ క్రైస్తవ సమాజంలో ఈ యొక్క అకుల్లా, ప్రిస్కిల్లాల గురించి వినబడిన వారు ఎవరు ఉండరు. ఏదో సందర్భంలో ఎక్కడో ఒక చోట ఈ అకుల్లా, ప్రిస్కిల్లాల గురించిన సందర్భం తప్పనిసరిగా వస్తుంది. ఈ అకుల్లా, ప్రిస్కిల్లాలండి భార్య భర్తలు. ఓకేనా? ఈ భార్య భర్తలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు మనం గమనించినట్లయితే ఒక మంచి విశ్వాస సంబంధమైన జంటగా మనకు కనబడుతున్నారు. చాలామంది జంటల గురించి మనం వింటాం కదండి. చాలామంది భార్య భర్తల గురించి మనం వింటాం. కానీ ఈరోజు మన పాఠ్యాంశంలోని ముఖ్యులు ఎవరంటే అకుల్లా, ప్రిస్కిల్లా. ఈ అకుల్లా, ప్రిస్కిల్లాల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానించి మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం బలపరుచుకుందాం. వీరి నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలేమో, అంతే కదండి. ఈ భక్తుల గురించి మనం చదివినప్పుడు వారి జీవితాలలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. ఇవి మన జీవితాలకు అన్వయింపజేసుకోవడం ద్వారా మనం ఆశీర్వాదకరంగా మార్చబడడానికి అవకాశం కలుగుతుంది. అందును బట్టి కొన్ని మాటలు మనం చదువుదామండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయాన్ని మనం చదువుదాం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కొనుగొని వారి యొద్దకు వెళ్ళెను. ఓకేనా? అకుల్లా, ప్రిస్కిల్లా. ఈ యొక్క యూదుని గురించి చెప్తున్నాడు. ఇతడు ఎవరంట? పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుడు, అతని భార్య అయిన ప్రిస్కిల్లా. అకుల్లా, ప్రిస్కిల్లా. అర్థమవుతుందండి. ఈ యూదుడు తన యొక్క భార్య, వీరిరువురు కూడా ఎక్కడి నుంచి వచ్చిన వారంటే ఇక్కడికి ఇటలీ నుంచి వచ్చేసారండి వీళ్ళు. మీకు అర్థమవుతుందా? ఇటలీలో ఉన్నారు ఈ యూదులు. కానీ అక్కడ జరిగిన ఒక శాసనాన్ని బట్టి ఆ క్లౌదియా చక్రవర్తి ఇటలీ నుంచి యూదులను పంపించేసేటండి. చదువుదాం ఒక్కసారి మాట మనం చదువుదాం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని, ఓకేనా? యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు, ఓకేనా? ఈ ఇటలీ నుంచి క్రొత్తగా వచ్చిన వారు ఈ యొక్క అకుల్లా, ప్రిస్కిల్లా. ఈ క్రొత్తగా వచ్చి ఇక్కడ ఉంటే వీళ్ళ మధ్యకు వచ్చాడు ఈయన. ఎవరో? పౌలు గారు. నిజంగా మీకు జ్ఞాపం చేస్తాను, ఒక చోట నుంచి పంపివేయబడి మరొక చోట క్రొత్తగా జీవించినప్పుడు ఎలా ఉండదు చెప్పండి పరిస్థితులు. మనకి ఎంత క్లమ్జీగా ఉంటాయి. మనకు అక్కడ పరిస్థితులు అవగాహన అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అక్కడ చుట్టుపక్కల వారు మనకు పరిచయం అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అవునా కదండి? చాలామంది ఉద్యోగాల రీత్యా ఒక చోట నుంచి మరొక చోటికి ట్రాన్స్ఫర్ వెళ్ళేవారు ఉంటారండి. మరలా ఇక్కడ నుంచి మరలా అక్కడికి వెళ్ళాలంటే ఎంత కష్టమో వారిని అడిగితే చెప్తారండి.
ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కంటే ఈ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ యొక్క ఇంటిని మార్చుకుని మళ్ళా పిల్లల్ని చదువుల విషయంలో మార్చుకుని వారి యొక్క పరిస్థితులు అన్నీ అక్కడ మార్చుకుని అక్కడ మరలా పరిస్థితులు అవగాహన అయ్యేంత వరకు కూడా చాలా కష్టంగా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క ఇటలీ నుంచి పంపివేయబడిన యూదులలో ఈ అకుల్లా ప్రిస్కిల్లా కూడా ఉన్నారు. ఈ అకుల్లా ప్రిస్కిల్లా ఈ యొక్క కొరింథీ పట్టణానికి క్రొత్తగా వచ్చిన వారండి. వీళ్ళు క్రొత్తగా వచ్చిన వారైన వీరి దగ్గరికి పౌలు గారు వచ్చారు. పౌలు గారు కూడా అక్కడ ఉన్నారు. పౌలు గారు వీరితో ఉండడానికి కలిగిన ఒక బలమైన కారణం ఏంటంటే, వీళ్ళు డేరాలు కుట్టుకునేవారటండి వృత్తికి. అదే పనికి చెందినవాడు మన పౌలు గారు కూడా కనుక వీరికి ఏం కలిసిందంటే మాట కలిసింది. మీరు ఈ పనిలో ఉన్నారు, మేము ఈ పనిలో ఉన్నాం, మీ వృత్తి ఇదే, మా వృత్తి ఇదే, కనుక మన అందరం కూడా కలిసి ఉందాం అని మాట్లాడుకుని వారు అక్కడ ఉండడానికి ఒక బలమైన కారణం ఇదే ఉండొచ్చు. ఓకేనండి, చాలా జాగ్రత్తగా ఈ సంగతులు మనం ఆలోచించేద్దాం. ఏమండి, 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ఓకేనా, వారు కలిసి పని చేయుచుండిరి. ఈ ప్రాముఖ్యంగా ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లాల గురించి మనం మాట్లాడుకోవడానికి కలిగిన బలమైన కారణం ఏంటంటేనండి, నిజంగా వారి యొక్క జీవితంలో ఈ క్రొత్తగా వచ్చిన వారైనప్పటికీ కూడా పౌలుని చేర్చుకోవడం ఒక గొప్ప సంగతి అండి. ఓకేనా, పౌలును కూడా చేర్చుకుని వారితో కలిసి నివసించడానికి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప సంగతి అండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారు, చేర్చుకోరు. చాలామంది చేర్చుకోరు. ఎందుకో మేమే ఇబ్బంది పడుతున్నాం, నిన్ను మేము ఎక్కడ చేర్చుకుంటాం బాబు, అర్థం, మేమే తలదాచుకోవడానికి మాకు స్థలం లేదు, మేమే కొత్తగా వచ్చాం, ఇక్కడ మేము బ్రతకడమే కష్టం, మరలా నీవు మాకు భారం అంటే మేము భరించలేము. అర్థమవుతుందా? కానీ వారు అలాగ అనలేదండి. వారు అలాగ అనలా. నిజంగా ఒక దైవజనుడిగా ఒక దేవుని యొక్క పరిచర్య చేస్తున్నవాడుగా పౌలును చేర్చుకోవడానికి వారు సందేహించలేదు. వారు కలిసి పని చేయుచుండిరని చెప్తున్నాడండి. వారు కలిసి పని చేయడం అంటే 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. కలిసి పని చేయడం అంటే, ఒకటి వారు డేరాలు కుట్టుకునేవారుగా, ఆ డేరాలు కుట్టుకునే పనిలో. రెండోది దేవుని యొక్క పనిలో కూడా ఈ పౌలు గారితో కలిసి పనిచేస్తున్న వారు ఈ అకుల్లా ప్రిస్కిల్లాలో. ఓకేనా, అకుల్లా ప్రిస్కిల్లా. కాకపోతే ఒకసారి మాట చదువుతాను చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏమని చెప్తున్నాడంటే పౌలు గారు, క్రీస్తు యేసునందు నా జత పనివారు, క్రీస్తు యేసునందు నా జత పనివారు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తాను, కలిసి పని చేశారంటే ఏం పని చేశారు? డేరాలు కుట్టుకున్నారా అండి? డేరాలు కుట్టుకోవడంలోనా కలిసి పని చేయడం అంటే? ఈ అకుల్లా ప్రిస్కిల్లాలు పౌలుతో కూడా సువార్త పనిలో పౌలుతో కూడా జత పనివారిగా ఉన్నారు అకుల్లా ప్రిస్కిల్లాలండి. ఈరోజు దైవజనుడితో కలిసి జత పనివారుగా ఉన్న కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి ఈరోజు? మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబం దైవజనుడితో కలిసి సువార్త పనిలో ఆ దైవజనుడికి జత పనివారిగా ఉన్నారు? సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్త ప్రకటనలో మేము సైతము అని ఆ యొక్క దైవజనుడితో అడుగులు వేసేవారు ఎంతమంది ఉన్నారు? పౌలు గారికి ఉన్నారండి, జత పనివారుగా ఉన్నారు ఈ అకుల్లా ప్రిస్కిల్లాలో. ఈరోజు ఎంతమంది ఎన్ని కుటుంబాలు దైవజనుడితో జత పనివారుగా పనిచేస్తున్నారు? చాలా ఫ్యాషన్గా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి అంతే ఫ్యాషన్గా వెళ్ళిపోతున్నారు. అదొద్దండి, ఏ బాధ్యత ఉండదండి చాలామందికి జీవితాలలో. ఏ బాధ్యత, సంఘ నిర్వహణలో, సువార్త నిర్వహణలో, సువార్త ప్రకటన నిర్వహణలో ఒక్క చిన్న బాధ్యత కూడా, పిన్నిల వేలు అంటారు చూడండి, ఈ యొక్క ఫింగర్ అండ్ ఈ లిటిల్ ఫింగర్తో కూడా ఆ యొక్క పనిని కదపని వారు ఉన్నారండి చాలామంది ఈరోజు. అదొద్దు, మేము రావడమే గొప్ప, మేము ఆలయానికి రావడమే గొప్ప అని చెప్పుకునేవారు ఉన్నారండి ఈరోజు దేవునికి బిడ్డ. లేదు, అక్కడ నచ్చలేదు, లేదంటే వారికి ఏదైనా కొద్ది ఇబ్బంది కలిగింది,
అక్కడ లేకపోతే వారి గౌరవ మర్యాదలకు ఏమైనా భంగం కలిగింది, వారు వచ్చినప్పుడు లేదంటే ఎవరో లేవలేదు, లేదంటే కూర్చోవడానికి చోటు ఇవ్వలేదు, ఇంకా వేరే చోటకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. సువార్త పనిలో భారభరితముగా, సువార్త పని నిమిత్తం భారభరితముగా పనిచేసే క్రైస్తురాలుగా ఈరోజు ఎంతమంది ఉన్నాం? ఇది నా పని అని బాధ్యత వహించి పనిచేసేవారు ఎంతమంది ఉన్నాం? అకుల ప్రిస్కిల్లలు ఈరోజు మనకి నేర్పిస్తున్నారండి ఈ పాఠాన్ని. ఇదిగో మేము అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప సువార్త యోధుడు. అపోస్తలుడైన పౌలు, ఆ యొక్క సువార్త యోధుడైన అపోస్తలుడైన పౌలు గారి యొక్క జత పనివారం మేము, జత పనివారం కోవర్కర్స్ మేము. ఈ సువార్త పనిలో మేము ఈ యొక్క అపోస్తలుడైన పౌలుకి జత పనివారం మేము. మాలా మీ సువార్తకుడికి జత పనివారుగా మీరున్నారా? ఆ పనిలో సహకారులుగా మీరున్నారా? నేను అడుగుతున్న మాటలు కాదండి. ఏంటండి వాళ్ళు అంకెట్టుకుని మీరు అంటున్నారా అంటే కాదండి, ఇక్కడ ఉంది కనుక చెప్తున్నా. ఉందా కదండి? అవునే కదా. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జత పనివారా అకుల ప్రిస్కిల్లల కదా? నేను కాదంటే వాళ్ళు ఏదైనా గొప్పగా చెప్తే, ఇప్పుడు పౌలు గారే చెప్తున్నాడు ఈ మాట. పౌలు గారు ఏమన్నాడండి చూడండి, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనాలు చెప్పండి. ఈ రోమిలికి రాసిన పత్రిక చెప్తూ అకులాకు ప్రిస్కిల్లాకు నా వందనాలు చెప్పండి. క్రీస్తు యేసునందు వారు నా జత పనివారు. నా జత పనివారు ఎవరు? అకుల ప్రిస్కిల్లా. ఎవరు చెప్తున్నారు? పౌలు గారే చెప్తున్నారు. అకుల ప్రిస్కిల్లాల గురించి పౌలు గారే సాక్ష్యం ఇస్తున్నారు, వారు నా జత పనివారని. ఓకేనా? అంటే నేను ఎందుకు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానండి, ఇటలీ నుంచి కొత్తగా వచ్చి అపోస్తలుడైన పౌలుతో ఈ డేరాలు కుట్టుకుంటూ ఈ సువార్త పనిలో జత పనివారుగా పౌలు గారికి ఉన్నారు అంటే నిజంగా అభినందనీయమైన వ్యక్తులు అకుల ప్రిస్కిల్లాలండి. అకుల ప్రిస్కిల్లాలు. అంత మాత్రమే కాదండి, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత ఆ సహోదరులు ఏదో సెలపుచ్చుకుని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కింక్రేయకు తల వెంట్రుకలు కత్తిరించుకుని వాడు ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకుల అనేవారు అతనితో కూడా వెళ్ళి సిరియాకి వెళ్ళాడు. అతనితో కూడా ఎవరు వెళ్ళారటండి? అకుల ప్రిస్కిల్లాలు వెళ్ళారు. ఎందుకు వెళ్ళాడు చెప్పండి? అపోస్తలుడైన పౌలు దేనికోసం వెళ్ళేవాడు? సువార్త పని కొరకు. అతడికి సమయం దొరికిన కొలది ఎక్కడికక్కడ అతని ప్రయాణంలోనా, వాడలోనా, రోడ్డు మీద, ఏమైనా సముద్రంలోనా, ఎక్కడ పడితే అక్కడ సువార్తను ప్రకటించుకుంటూ ఆయా గ్రామాలు, ఆయా ప్రాంతాలు తిరుగుతూనే వెళ్ళాడండి. మిషనరీ జర్నీస్ అండి. అద్భుతమైన సువార్త యాత్రలు చేశాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి బిడ్డలారా, ఈ సువార్త పని కొరకు, కొన్ని ఆత్మల రక్షణ కొరకు అపోస్తలుడైన పౌలుతో కూడా ప్రయాణం చేసిన వారిలో ఎవరున్నారండి? ఈ అకుల ప్రిస్కిల్లాలు కూడా ఉన్నారు. ఈ సువార్త పని విషయంలో ఏమండి వెనకడుగు వేసిన వారిలా అకుల ప్రిస్కిల్లాలు లేరండి. ప్రోత్సాహకులుగానే ఉన్నారు. సువార్త వాహకాలుగా ఉన్నారు, నిరోధకాలుగా లేరండి. వాళ్ళు సువార్త వాహకాలుగా ఉన్నారు ఈ అకుల ప్రిస్కిల్లాలో. అతనితో కూడా వెళ్ళిన వారిలో ఈ అకుల ప్రిస్కిల్లా ఉన్నారా లేదండి? అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. అండి వారింకను కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవుపుచ్చుకుని వాడు ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తర్వాత కైసరియా రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంతియోకియకు వచ్చెను. ఇలాగే ఈ యొక్క సువార్త ప్రయాణాన్ని అపోస్తలుడైన పౌలు చేస్తున్నారు. ఓకేనా? అపోస్తలుడైన పౌలు చేస్తున్నారు. ఈ పనిలో పరిచర్యలో ఒక గొప్ప పాలిభాగస్తులుగా ఈ అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారండి. మరొక అద్భుతమైన సంగతి ఈ అకుల ప్రిస్కిల్లాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకేనండి?
అకుల ప్రిస్కిల్లాల గురించి మరొక అద్భుతమైన సంగతి తెలియజేస్తాను. 26 వచనం చూద్దాం, చూడండి. 18-26 అపోస్తుల కార్యములు 18-26 వచనం. ఓకేనా. ప్రిస్కిల్లా అకులాయు విని అతను చేర్చుకుని, ఇక్కడ మరలా ఒక వ్యక్తి మనకి కనబడుతున్నాడండి. ఆ వ్యక్తి ఎవరంటే అపోల్లో. ఓకేనా. అపోల్లో. ఈ అపోల్లోని గురించి మనం చూద్దాం. 24 వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఓకేనా. ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రావీణుడై ఉండెను. ఎఫెసునకు వచ్చాడు. ఇతడు విద్వాంసులు, లేఖనముల యందు ప్రావీణ్యుడు. ఇతడికి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన ఆ బాప్తిస్మం మాత్రమే తెలిసింది ఇతనికి. దాని గురించి తెలిసిన వాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తుని గురించి బహుబలంగా ప్రకటించిన వ్యక్తి అపోల్లో. ఓకేనా. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మీయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించాను. ఒక ఫైర్ బ్రాండ్ అనమాట. ఒక తీవ్రంగా దేవుని యొక్క ఆత్మీయందు తీవ్రపడి ఈ యేసుక్రీస్తుల గురించి అద్భుతంగా ప్రకటిస్తున్న వ్యక్తి ఎవరంటే ఈ యొక్క అపోల్లో. ఓకేనా. అపోల్లో సమాజ మందిరాలలో ధైర్యంగా మాట్లాడనారంభించాడటండి. ఆ ఎఫెసులో ఉన్న ఆ సమాజ మందిరాల్లో యేసుక్రీస్తు గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటేనండి, ఆ రోజు యేసుక్రీస్తే అండ్ యేసే క్రీస్తు అని చెప్పడానికి, యేసుక్రీస్తే రక్షకుడు అని చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఎందుకని? అప్పటికి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారు లేరు చాలామంది. యెహోవా దేవుడు అర్థమవుతుందండి. యేసుక్రీస్తు ఎవరో, యేసు ఎవరో మాకు తెలియదు. యేసుక్రీస్తు మీరు ప్రకటిస్తున్నారండి, మీరు యూదులై ఉండి యేసు ఎవరు అనే భయంకరమైన ధోరణిలో ఉన్నారండి ఈరోజు. ఆ రోజు క్రైస్తవులకి అత్యధికమైన విమర్శలు ఎవరి వల్ల జరిగినాయి అనుకుంటున్నారండి? ఎవరి వల్ల కలిగా? ఈ యూదుల వల్లే. ఈ యూదుల వల్ల అండి అత్యధికమైన హింసలు ఈ క్రైస్తవులకి, అంటే క్రీస్తుని వెంబడించిన వారికి, క్రైస్తవులు అయిన వారికి అత్యధిక హింసలు ఈ యూదుల వల్ల సంభవించినయే. భార్యకు ఏంటంటే మనమేంటి, మనకు మతాచారం ఏంటి, మన వ్యవహారం ఏంటి, మన ఆచారాలు ఏంటి, మన పితరుడు అబ్రహాము, మన పితరుడు ఏమండి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటి, వీళ్ళు ప్రకటిస్తుంది ఏంటి, అండ్ సున్నతాచార్యం మీద వీళ్ళు బాప్తిస్మం అన్నారేంటి, ఆదివారం ఆరాధన అంటారేంటి, ప్రభువారు శరీర రక్తాల్లో పాలు పొందడం అంటారేంటి, బాప్తిస్మం ఏంటి, ఆత్మతో సత్యముతో ఆరాధన ఏంటి, ఏంటిదంతా? ఇది మత విద్రోహ చర్యలు ఇవి. కనుక వారిని ఏమాత్రం కూడా సహించకూడదని భయంకరమైన హింసలు క్రైస్తవులైన వారికి పెట్టారండి యూదులు. మీకు అర్థమవుతుందా? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ధైర్యంగా ఏం చూడండి, అక్కడ ధైర్యంగా సమాజ మందిలో ధైర్యంగా మాట్లాడనారంభించాడట. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి బహుబలంగా ప్రకటించిన వ్యక్తి ఎవరండి? అపోల్లో. చదువుదాం చూడండి 26వ వచనం. ప్రిస్కిల్లా అకుల విని అతను చేర్చుకుని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. అతనికి యోహాను బాప్తిస్మం గురించే తెలుసు. దేవుని మార్గమును గురించి విశదముగా, మరిపూర్తిగా, విశదంగా అతనికి తెలియజేశారు అకుల ప్రిస్కిల్లాలు. అయిపోయి అతడు విద్వాంసుడు. ఏమండి ఇంకెవరటండి? లేఖనం మీద ప్రావీణ్యుడు. విద్వాంసుడు, లేఖనం మీద ప్రావీణ్యుడు, బహుధైర్యంగా బోధిస్తున్న ఈ వ్యక్తికి దేవుని మార్గముల గురించి మరిపూర్తిగా, అంటే కొద్దిగానే తెలిసింది అతనికి, మరిపూర్తిగా తెలియలా, మరిపూర్తిగా అతనికి విశదపరిచిన ఘనత అకుల ప్రిస్కిల్లాలకు దక్కిందండి. అదవుతుందండి, అకుల ప్రిస్కిల్లాలకు దక్కింది. అకుల ప్రిస్కిల్లాలు ఎవరికైతే దేవుని మార్గమును గురించి మరి పూర్తిగా విశదపరిచారో ఆ అపోల్లో సంఘ చరిత్రలో ఒక ఘనమైన పరిచర్యం చేసిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. దీనికి ఒక నిదర్శనం ఏంటంటేనండి, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట వ్రాసాడండి. ఏమని చెప్తున్నాడంటే
12వ వచనంలో మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును. ఓకేనా? అంటే అంతగా ఘనతకి ఎక్కాడు అపోల్లో అంటే ఎంత ఘనమైన పరిచర్య చేస్తుంటాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి. అదో న్యాయానికి అపోల్లో వాడును, కేపా వాడును, పౌలు వాడును అనడం తప్పు. వాక్య ప్రకారం మన అందరం కూడా ఎవరు క్రైస్తవులం, క్రీస్తువారం అంటే ఈ యొక్క మాటను బట్టి మనం ఏమి చూస్తున్నాం, ఏం అర్థం చేసుకున్నామంటే అంటే ఎంత దేవుని యొక్క పనిలో ఎంత ఫేమస్ అయ్యాడు. ఏమంటే దేవుని యొక్క పనిలో ఎంత గొప్ప పని పరిచర్య చేశాడు. ఎవరు? అపోల్లో. ఎంత గొప్ప వ్యక్తికి దేవుని యొక్క మార్గాన్ని విశదముగా మరి పూర్తిగా తెలియజేసిన ఘనత ఎవరికి దక్కిందంటే ఈ యొక్క అకుల ప్రిస్కిల్లాలకు దక్కింది. ఓకేనా? మనం ఈరోజు ఎవరికైనా వాక్యం చెప్పాలని సందేహిస్తుంటాం, సత్యం చెప్పాలని సందేహిస్తుంటాం. చాలామంది క్రైస్తవులు ఈరోజు సత్యం ఎరిగిన వారు ఏమండి ఎవరి గొడవ వాళ్ళదండి, ఎవరి బాధ వాళ్ళదండి, ఎవరి సంఘం వాళ్ళదండి, ఎవరి విశ్వాసం వాళ్ళదండి, వాళ్ళు మనం విమర్శించకూడదు, వాళ్ళకి ఏం చెప్పకూడదు. ఏంటి మరి అలా చెప్పకపోతే ఎలా? సత్యాన్ని చెప్పకపోతే ఎలాగ? సువార్త ప్రకటించకపోతే ఎలాగా అండి? దేవుని యొక్క వాక్యానుసారంగా లేకపోయినా వారి క్రైస్తవులు అయిపోతారా? వారు రక్షించబడినట్లేనా? ఈరోజు సువార్తను దాస్తున్నామండి. ఈరోజు సువార్తను దాస్తున్నావంటే కొన్ని ఆత్మల రక్షణను అడ్డగిస్తున్నట్టే. సత్యాన్ని నువ్వు దాస్తున్నావంటే కొన్ని ఆత్మల రక్షణను నువ్వు అడ్డగించినట్టే. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని చెప్పడానికి సందేహించలేదండి ఎవరు? అకుల ప్రిస్కిల్లా. ఈరోజు ఎందుకు నువ్వు సందేహిస్తున్నావు? సత్యాన్ని చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నావు? మొహమాటం ఎదురవుతుందా? మొహమాటమా? నీతో మాట్లాడరనా? బంధువులనా? లేదంటే వారు గొప్ప జ్ఞానవంతులనా? నీకంటే వారు భక్తిపరులనా? అయితే ఏంటి? సత్యం లేనప్పుడు, వారు సత్యాన్ని అనుసరించినప్పుడు దేవుని యొక్క మార్గాన్ని గురించి మరి పూర్తిగా వారికి విశదపరచవలసిన బాధ్యత నీ మీదే ఉంది అని మరొకసారి అకుల ప్రిస్కిల్లాలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. వారు ప్రావీణ్యులై అయితే ఉండొచ్చు, బోధకులైతే ఉండొచ్చు. బోధకుడైతే వాక్యానుసారంగా లేకపోతే ఆ బోధకుడికి నువ్వు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉందా లేదా? ఎస్, ఉంది. ఎలాగ పాడాలో తెలియని బోధకులు ఈ రోజున ఎంతమంది ఉన్నారండి. ఎలా ప్రార్థించాలో కూడా తెలియని బోధకులు ఉన్నారండి. బోధకులే ఫేమస్, గొప్ప గొప్ప బోధకులు. అడిగి ప్రార్థన కూడా చేయడం రాదు. వారికి ప్రార్థన నేర్పించడం నీ బాధ్యత కాదా? సత్యం తెలియదు, సంఘం అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో తెలియని పరిస్థితులు ఉన్నాయండి. ఎలాగ మడితే అలాగ వారి ఇష్టానుసారంగా ఈ యొక్క దేవుని యొక్క కార్యక్రమాలు నిర్వహించేస్తున్నారు. ఒక అదుపు లేదు, ఒక క్రమం లేదు, ఒక కట్టడి లేదు. మరి అటువంటి వారికి దేవుని యొక్క మార్గాన్ని నుంచి మరి పూర్తిగా విశదపరచవలసిన బాధ్యత అకుల ప్రిస్కిల్లాలు ఎలాగే తీసుకున్నారు, ఈరోజు నీవు నీ కుటుంబం కూడా తీసుకోవాలి. వారికి సత్యాన్ని నేర్పించడంలో ఏమో వారికి నువ్వు సత్యాన్ని నేర్పించి సక్రమైన మార్గంలో పెడితే నీకంటే ఘనమైన పరిచర్య వారి ద్వారా దేవుడు జరిగించుకుంటాడేమో. అటువంటి ఘనమైన పరిచర్య అతని ద్వారా దేవుడు జరిగిస్తాడేమో. అటువంటి ఒక వ్యక్తిని నువ్వు రక్షించవలసిన బాధ్యతరా, అటువంటి ఒక వ్యక్తిని సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఎవరండి? అకుల ప్రిస్కిల్లాలు. ఏమండి చక్కని విషయం చెప్తున్నారు చూడండి. అక్కడ మరి పూర్తిగా అతనికి విశదపరిచరి. తరువాత అతడు అకియా పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకోవాలని సహోదరులను ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు వ్రాసిరి. అకయ్యకి వెళ్తుంటే ఇదిగో అపోల్లో వస్తున్నాడు, మీరు అతన్ని చేర్చుకోవాలి అని అక్కడ ఉన్న వారికి అకయ్యలో ఉన్న సహోదరులకు పత్రిక రాసిచ్చారండి. ఏ విధంగా చూసినా అకుల ప్రిస్కిల్లాలు ఒక అద్భుతమైన మాదిరికరులుగా ఉన్నారండి ఈరోజు మనందరికీ కూడా, నేటి క్రైస్తవ సమాజానికి. గొప్ప మాదిరికరమైన దంపతులుగా ఈ అకుల ప్రిస్కిల్లాలు మనకు కనబడుతున్నారు. అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:19 ఈ మాట వ్రాయబడింది. ఆసియాలోని సంఘపు వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును
ప్రభువునందు మీకు వందనములు చెప్తున్నారు. ఏం అర్థమైందండి? అకుల్లా ప్రిస్కిల్లాలు మీకు వందనాలు చెప్తున్నారు. వారి ఇంటనున్న సంఘము వారును, అంటే వారింటినే సంఘ ఆరాధన కొరకు ఇచ్చిన ఘనత అకుల్లా ప్రిస్కిల్లాలకు దక్కిందండి. అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేశారు, కొన్ని ఆత్మలు రక్షించారు. వారి ఇంటనున్న సంఘం, అకుల్లా ప్రిస్కిల్లా వారి ఇంటనున్న సంఘం మీకు వందనములు చెబుతున్నారంటే, ఈ పనిలో పరిచర్యలో ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లాలు ఒక ఘనమైన పనిని పరిచర్య చేసిన వారిగా మనకు కనబడుతున్నారు. అందును బట్టి దేవునికి బిడ్డలారా, ఈరోజు మనము మన వంతుగా దేవుని యొక్క పనిలో పరిచర్యలో పాలిభాగస్థులమై ఉండాలి. లేనిపోయిన వంకలు చెప్తుంటాం, లేనిపోయిన సాకులు చెబుతూ ఉంటాం. ఈరోజు మనం ఎన్ని సాకులు ఎదుగుతాం తప్ప మార్గాలు వెతకండి. దేవుని యొక్క పనిని ఎలాగైనా నిరాకరించడం కొరకు సాకులు వెతుకుతాం. మార్గాలు వెతకండి, సాకులు వెతకండి. ఈరోజు నీ ఘనమైన ఈ చరిత్ర ఎలాగైతే అకుల్లా ప్రిస్కిల్లాలకు ఉందో, ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో నీకు నాకు కూడా ఒక ఘనమైన చరిత్ర ఉండాలి. ఒక ఘన చరిత్ర ఈ పనిలో, ఈ పరిచయం లోక చరిత్రలు కాదని మనకు కావాల్సింది. దేవుని యొక్క పనిలో పరిచర్యలో ఒక ఘనమైన చరిత్ర నీకు నాకు ఉండాలి. ఈరోజు వారి గురించి ఇదిగో ఇక్కడ రాయబడింది, బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీ గురించి అక్కడ రాయబడాలి. ఆ క్రియల గ్రంథంలో నీవు దేవుని కొరకు పడిన ప్రయాసంతా రాయబడాలి. ఆ జీవ గ్రంథంలో నా పేర్లు లిఖించబడాలంటే ఈరోజు అకుల్లా ప్రిస్కిల్లా లాంటి విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపం చేస్తూ, ఇంకెవరైనా ప్రభుకు దూరంగా ఉంటే, ప్రభు పని విషయంలో మందగొడితనంగా ఉంటే, అదవుతుందండి, సోమరులుగా ఉంటే దేవుని యొక్క పనిలో అకుల్లా ప్రిస్కిల్లాలు ఈరోజు మనకు సవాల్ చేస్తున్నారు. ఇదిగో మేము మా విశ్వాస సంబంధమైన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించుకోగలిగాం, మరి మీ సంగతి ఏంటని అడుగుతున్నారు వాళ్ళు. ఓకేనా? మరి వారిని బట్టి, ఈ మాటలను బట్టి మనం ప్రోత్సహించబడుతూ దేవుని యొక్క పనిలో పరిచర్యలో ముందుకు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, బిడ్డలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన విలువైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఈ దినం మరి కొద్ది నిమిషాలు మీ సన్నిధానంలో మరి ఈ విధంగా మరి తండ్రి మీ మాటలు వినిపించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ యొక్క సత్య మార్గమును, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ దీవెన ఆశీర్వాదములతో నింపండి. ఎవరు ఏ అవసరతలో, ఏ అక్కర్లో ఉన్నారో మీరు ప్రతి వారి పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారి పక్షాన మీరు కృప చూపించమని అడుగుచున్నాం. ఈ యొక్క పనిని, పరిచర్యను నిరంతరాయముగా మీరు కొనసాగించమని, ఈ పరిచర్యలో మాతో పాటు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఇంకా ఈ యొక్క సువార్త అనేక గృహాలకు అందగలుగుటకు సహాయం దయచేని. ఈ మాటల ద్వారా ఏ ఒక్కరు ప్రోత్సహించబడినా నాయన ఈ పరిచర్యకు అది నిజంగా చాలా గొప్ప భాగ్యమని తలస్తున్నాను నాయన. ఈ భారభరితమైన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి, నీ యొక్క సహాయాన్ని అందించండి. ప్రభువైన క్రీస్తు వారి పేరట మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, బిడ్డలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.